నమస్తే అండి. నా పేరు స్నేహ రామచందర్. నేను కూచిపూడి కళాకారిణి. తెలంగాణ స్టేట్ లెప్రా సొసైటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా 6 ఏళ్లుగా సేవలు అందిస్తున్నాను. అలాగే దూరదర్శన్ బి హై గ్రేడ్ ఆర్టిస్ట్. మా గురువుగారు శ్రీమతి మేలేచెరువు కామేశ్వరి గారు, వెంపటిచిన సత్యం గారి వాళ్ళ పెద్ద కుమార్తె. శ్రీదత్త కూచిపూడి అకాడమీ మియాపూర్‌లో నేను శిక్షణ ఇస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా చాలా వరకు సోషల్ మీడియాలో మనకి ఈ రీల్స్ అని ఎక్కువ వ్యూస్ రావాలని ఇన్స్టాగ్రామ్లో, అంటే ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ పిల్లలు చేస్తున్నది నేను గమనించింది ఏంటి అంటే అండి, ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, కంప్లీట్ క్లాసికల్ కాస్ట్యూమ్లో ఉంటున్నారు, లేదా అది ప్రాక్టీస్ సారీ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని మనము ఆహార్యం అంటామండి. కూచిపూడిలో నాట్యశాస్త్రంలో చతుర్విధ అభినయాల గురించి చెప్పబడింది. అది చాలా మందికి అందరికీ విదితమే. చతుర్విధ అభినయాల్లో ఆహార్యాభినయం చాలా ముఖ్యమైనది. ఆహార్యాభినయానికి మనం ఎంత గౌరవిస్తూ మనము ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ గమనించాలండి. ఆహార్యం వేసుకున్నాము అంటే మీరు అది కూచిపూడి గురించి, అంటే ఒక శాస్త్రీయమైన ఒక నృత్యం చేస్తున్నారు మీరు. అది చేస్తూ ఆ దుస్తుల్ని ధరించి మీరు వేరే పాటలకి, ఇప్పుడు వెస్టర్న్ పాటలకి, వాటికి దానికి మీరు మళ్ళీ చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి మీరే ఒక ప్రశ్న వేసుకొని ఆలోచించండి. దీన్ని మనం గౌరవిస్తున్నట్ట? నాట్యశాస్త్రాన్ని మనం గౌరవిస్తున్నామా? గౌరవిస్తున్నాము అంటేనే మీరు నాట్యాన్ని నేర్చుకోండి. ఈ క్లాసికల్ ఫామ్ని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు చేయండి, వెస్టర్న్ చేయండి, చేసేవాళ్ళు నేను కూడా చేస్తాను. నువ్వు ఏ ఆహార్యంలో ఉన్నావో దానికి ఆ విలువ ఇచ్చి చేయమంటున్నాను. కూచిపూడి కాస్ట్యూమ్స్, క్లాసికల్ డ్యాన్స్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఏదో నేను ఇది కూడా చేయగలను, నేను ఇది చేస్తున్నాను, ఇది చేయగలనని మీ ఉద్దేశం కావచ్చు. మీ ఉద్దేశం నేను తప్పు పట్టట్లేదు. ఆ ఉద్దేశంలో మీరు చేసే ఆహార్యాభినయాన్ని మీరు తప్పుదావలో మీరు చూపిస్తున్నారు. శాస్త్రీయంగా ఉండే నృత్యాలని మనం గౌరవిద్దాం. ఇంకోసారి దయచేసి అలా చేయొద్దని ఆలోచించమని మనవి చేసుకుంటున్నాను.